ఇక మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఉండవల్లి రైతులను కలవనున్నారు. దానిపై పూర్తి వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అక్కడ పవన్ టూర్ వివరాలేంటి? కళ్యాణ్ ఇక్కడ భూ సమీకరణలో రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఉండవల్లి గ్రామానికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఈ గ్రామంలో ఇప్పటికే ఈ సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి రైతులందరూ కూడా ఆయన్ని కలుసుకొని తమ సమస్యలు వెళ్లబుచ్చేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఇప్పటికీ ప్రస్తుతం మరికొద్ది సేపట్లో సుమారుగా 1 గంట సమయంలో ఇక్కడికి ఉండవల్లి చేరుకొని ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే మొదటిగా రైతులతోటి ఇక్కడ ఆయన ముఖాముఖి ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇక్కడి నుంచి అనంతరం పెనుమాక అలాగే బేతపూడి గ్రామాలకి ఆయన చేరుకుని అక్కడ ఉండేటటువంటి రైతులతోటి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా కొంత భూ సమీకరణకి ఇక్కడ ఉండేటటువంటి రైతులు కొంత వ్యతిరేకంగా ఉన్నారు. మొదట్లో గతంలో కూడా ఈ ఉండవల్లి గ్రామంలోనే రైతులతో మాట్లాడి ఇక్కడ ఉండేటటువంటి రైతుల సమస్యలను సీఎం దృష్టికి ఈ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. ఆ తర్వాత సీఎం కూడా దానిపైన సానుకూలంగా స్పందించి వారి అనుమానాలన్నింటినీ కూడా తీర్చారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఇక్కడ భూ సమీకరణకి సుమారుగా 1600 ఎకరాల భూముల్లో ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు సమస్యలు అనేవి ఉన్నాయి. రైతులు కూడా కొంత ఆసక్తి చూపించట్లేదు భూములు వెనక్కి ఇవ్వడానికి. దానిపైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఉండేటటువంటి సమస్యలు ఏంటి అనేటువంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు మరింత మేలు జరిగేటటువంటి విధంగా ఇక్కడ ఉండేటటువంటి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉండవల్లి సెంటర్లోనే ఇక్కడ రైతులందరూ కూడా ఇక్కడికి మెల్లమెల్లగా చేరుకుంటున్నారు. చాలా మంది రైతులు ఇక్కడ పవన్ కళ్యాణ్ కలిసి తమ గోడు వెలుబుచ్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే మరి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఈ భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులు ఎట్లా స్పందిస్తారు, అలాగే ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఏం చెప్తాడు అనే దానిపైన అందరూ కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికీ సుమారుగా 33,000 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 27,000 ఎకరాలకు సంబంధించి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఇప్పటికే ప్రభుత్వానికి భూమిని అందించారు. అదన్నీ కూడా సిఆర్డీఏ తోటి వాళ్ళందరూ కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రైతులు కొంత వ్యతిరేకత చూపిస్తున్నారు. అయితే అంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తే మిగిలిన ఎక్కువ శాతంలో భూమి ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి అని కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కానీ కొంతమంది నేతలు కానీ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఈ రైతుల గురించి ఎలా స్పందిస్తారు, అలాగే ఆ ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటటువంటి రైతుల గురించి ఎటువంటి సమస్యలు అందిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దీంతో రైతులు ఈ సభని కూడా మరోపక్క జనసేన కార్యకర్తలు కానీ అలాగే అందరూ కానీ ఇక్కడ సభని మరింత రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే పవన్ కళ్యాణ్ యాత్ర కూడా ఇక్కడ జరిగేటటువంటి యాత్ర కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ మళ్ళీ.